చెన్నయ్య రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. నిన్న మీరు ఆలగడ్డ నుంచి వస్తూ మధ్యలో ఎర్రగొట్ల సిరివేళ్ళలో మాట్లాడుతూ నేను అందరికన్నా చిన్నవాడిని, నా పరిపాలనలో చాలా గొప్ప పనులు చేశాను, ఇంతవరకు పరిపాలించిన 70 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారని అన్నారు. నిజమే. మరి ఈ రాష్ట్రాన్ని ఏలిన 18 మంది సీఎంలలో అందరికన్నా మీరే చిన్నవారు, అందులో డౌట్ లేదు. కానీ అందరికన్నా అధ్వాన పరిపాలన అందించింది కూడా మీరే. ఏదో రాజశేఖర రెడ్డి కుమారుడు మంచివాడు, ఆయనలాగా విశాల హృదయం ఉన్నవాడు అని జనం నమ్మారు. కానీ చాలా చాలా పెద్ద పనులు చేసి పేరు తెచ్చుకున్నావు చిన్నోడా. 70 ఏళ్ళ వారు చేయలేని పనులు నేను చేశానని చెప్పుకుంటున్నావు. మరి 3 రాజధానులు ఎక్కడ కట్టావో చెప్పు చిన్నోడా. ప్రజావేదిక కూలగొట్టి ప్రజలకు 8 కోట్ల నష్టం చేసావు చిన్నోడా. ఆరంభంలోనే అన్న క్యాంటీన్లను తీసేసి బీదా బిక్కికి కడుపు కాల్చావు చిన్నోడా. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తీసేసి వాళ్ళ కడుపులు కొట్టావు చిన్నోడా. ఇక ట్రాక్టర్ ఇసుక 1200, 1500 ఉన్నదాన్ని 5-6 వేలకు పెంచి 30,000 భవన కార్మికులను వాళ్ళ పొట్టగొట్టావు చిన్నోడా. మరి మద్య నిషేధం చేస్తానని చెప్పి మరి దాన్ని ప్రైవేటీకరణ చేసి నీ సొంత వ్యాపారంగా చేసుకొని వేల కోట్ల రూపాయలు తాడేపల్లికి తరలిస్తున్నారు చిన్నోడా. మరి అలాగే ఆ కల్తీ మద్యం అమ్మి అనేక వేల మంది తల్లుల మంగళసూత్రాలను తంపిన ఘనత నీదే చిన్నోడా. అలాగే మద్యం దుకాణాల దగ్గర టీచర్లను నిలబెట్టిన ఘనత కూడా మీదేనాయన. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని 30 లక్షల మంది నిరుద్యోగులను ఊరించి పక్కన పడేసావు చిన్నోడా. మెగా డిఎస్సి అని చెప్పేసి పాపం ఉపాధ్యాయ అభ్యర్థులందరినీ ఏమార్చావు చిన్నోడా. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానన్నావు చిన్నోడా, ఎక్కడ చేసావు. సిపిఎస్ రద్దు చేస్తానని మడమ తిప్పావు చిన్నోడా. సర్పంచుల నిధులన్నీ ఎలా వాడుకుంటావు చిన్నోడా. మరి నువ్వు ఎన్ని పరిశ్రమలు తెచ్చావు చిన్నోడా, ఎన్ని ప్రాజెక్టులు కట్టావు, ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసావు చిన్నోడా. ఆంధ్రప్రదేశ్ విలువని ఏ మేరకు పెంచావో తగ్గించావో బేరీ చేసుకో చిన్నోడా. ఎర్రచందనం చల్లగా తరలిపోతుంది, గమనిస్తున్నావు కానీ పట్టనట్లు ఉంటున్నావు. గంజాయి సరఫరాలు, డ్రగ్స్ సరఫరాలు మనమే ఫస్ట్ ఉన్నావు చిన్నోడా. ఆ లెక్కలు కూడా మీకు బాగా తెలుసు. పెద్దలతో పోటీ పడేటప్పుడు అన్ని విషయాలు గమనించాలి చిన్నోడా. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు, పెన్షనర్లకు 30,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డావు చిన్నోడా. ఏ ప్రభుత్వం చేయలేదు ఇంత దారుణం. ఒక్క ఉద్యోగికి క్యాడర్ను బట్టి 10,000 నుంచి 20,000 వరకు నష్టం కలిగించావు చిన్నోడా. వాళ్ళ మద్దతు ఎలా పొందుతావు అనుకుంటున్నావు చిన్నోడా. పరిశ్రమలు, వ్యవసాయాన్ని, సర్వీస్ సెక్టర్ని ఏది అభివృద్ధి కాలేదు చిన్నోడా నీ హయాంలో. అమ్మఒడి అవసరమా, రేషన్ బండ్లు అవసరమా మీ కమిషన్ల కోసం కాకపోతే. పిల్లలను విదేశీ విద్యకు దూరం చేసావు చిన్నోడా. గుర్తుపెట్టుకో. కులాల కంపటి బాగా రాజేసావు. 53 బీసీ కులాలని కార్పొరేషన్లు పెట్టి ఏం మేలు చేసావు దానికి. రోడ్లు ఎంతవరకు బాగు చేసావు చిన్నోడా. అలాగే కాంట్రాక్టర్లు, సర్పంచులు భిక్షమెత్తుకునే కర్మ ఎందుకు పట్టింది చిన్నోడా. విద్యను బైజూస్ లాంటి కంపెనీలకు కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాశనం చేసావు చిన్నోడా. ఇలా ప్రతి అంశంలో కూడా చిన్నబోయావు చిన్నోడా. పెద్దలను విమర్శించేటప్పుడు తెలుసుకొని విమర్శించాలి చిన్నోడా.